జీర్ణించేయచ్చండి బాగా. సో స్మార్ట్గా కనిపిస్తున్నారు మొత్తం మేకప్ లేకున్నా కూడా న్యాచురల్గా. సో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అండ్ ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చేసినటువంటి మా యాటా సత్యనారాయణ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రజాకర్ అంటూ ఒక సెన్సేషనల్ ఫిలింతో హిట్ అందుకున్నటువంటి మా యాటా సత్యనారాయణ గారు ఈ ఇయర్ అండి. సో ఒకసారి మా యాటా సత్యనారాయణ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో నాకు ఆయనతో పనిచేసే అదృష్టం ఒక సిరీస్లో దక్కింది, అండ్ హీఈస్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండి. సో హ్యాపీ టు సీ యూ సార్. అందరికీ నమస్కారం. సినిమా ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. చిన్ననాటి స్నేహితులందరూ ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ అలా ఉంది. మైపాలన్న, ధనంజయ్ గారు, నేను చెడ్డి వేసుకున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓ రకంగా నేను సినిమా ఫీల్డ్కి రావడానికి మైపాలన్న కూడా ఇన్స్పిరేషన్. మాదందరిది ఒకటే ఊరు, ఒకటే మండలం, ఒకటే జాతి. తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్టులను చూస్తే అందరూ నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే. ఈరోజు రోహిత్, మా మెరీనాను చూసి గుర్తుపెట్టాను, వాళ్ళ హస్బెండ్ రోహిత్ని. తర్వాత లక్కీ, భూషణ్, అందరూ, యాంకర్ కూడా మా యాంకరే. సో టోటల్గా పని చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు. మైపాలన్న సినిమా డైరెక్టర్ అయిదామని హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అయ్యి చూపిస్తానని తను జాబ్ చేసి జాబ్ రిటైర్ అయినా దాన్ని పక్కకు పెట్టి నేను హైదరాబాద్లో అడుగుపెట్టింది దేనికోసం అది నిరూపించి చూపిస్తానని వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ రోజైతే మాట ఇచ్చి వచ్చారో అది ఈరోజు నిరూపించి ఆ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి వాళ్ళ ముందు ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మైపాలన్న, మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మిస్టీరియస్ టైటిల్ చాలా బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. మీ వర్క్ గురించి నేను చెప్పేంత వయసు నాది కాదు, చాలా బాగుంది. ఎందుకంటే మీ వర్క్ చూస్తూ పెరిగినవన్నీ. ఒక్కొక్క షాట్ చాలా బాగా, చాలా స్టైలిష్గా ఉన్నవి. కెమెరా వర్క్, లైటింగ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఎతకాలో వాళ్ళే మిస్ అయ్యారనే కంటెంట్ బాగుంది. ఎస్ఐ ఎతకాల్సింది పోయి ఎస్ఐ మిస్ అయ్యాడనే కంటెంట్ చాలా బాగుంది. నో డౌట్ ఈ సినిమా థియేటర్స్లో మంచి సౌండ్ వినిపించాలని కోరుకుంటున్నాను. థియేటర్స్లో ఎలాంటి సౌండ్ వినిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం డౌట్ లేదన్నా మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. కావాలంటే రాసి పెట్టుకో, మళ్ళీ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆ కంటెంట్ కనిపించింది నాకు అందులో. ఓటీటీలో హిట్ కంటెంట్ నాకు ఇందులో కనిపించింది. నో డౌట్ హిట్ అవుద్ది. రోహిత్, మీ మ్యారేజ్కి రాలేకపోయాను, క్షమించు. మెరీనా పాప కూడా పుట్టింది, అదే చూశాను దూరం నుంచి. మీ సినిమా ఫంక్షన్కి వచ్చే అవకాశం మైపాలన్న, ధనుంజయ అన్న కనిపించారు. నో డౌట్ మంచి ఆర్టిస్టులు ఇద్దరు, మీ ఇద్దరు లైఫ్ బాగుండాలని. నువ్వు ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ మీద సాధించావు, తర్వాత బిగ్ స్క్రీన్ మీద కూడా మంచి హీరోగా ఉండాలని నీకోసం కాకుండా మా మీరిన కోసం కూడా కోరుకుంటున్నాను. తర్వాత భూషణ్, మా భూషణ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మీరు గారు అబ్బాయి, మీరు గారు లెజెండరీ టెక్నీషియన్. నిజానికి భూషణ్ నెపోకిడ్, నాగభూషణం గారి మనవడు, ఎస్డి లాల్ గారి మనవడు, జాన్ గారి కొడుకు. అతను కూడా ఈ సినిమా ద్వారా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే, మహిపాల్ అన్నది సినిమా పిచ్చి, ధనుంజయ్ గారేమో మా డాక్టర్ గారు అబ్బాయి. డాక్టర్ గారు అబ్బాయి ఖండాంతరాలు తట్టి అమెరికాలో సెటిల్ అయ్యాడు. మైపాల్ అన్న ఆశయం కోసం హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇద్దరు ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్ ఆశయం ఏంటో ఆ ఫ్రెండ్ గుర్తించాడో, ఆ ఫ్రెండ్కి ఈ గులం ఉందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మళ్ళీ ఖండాంతరాలు దాటి వెనక్కి వచ్చి మహిపాలన్నతో సినిమా చేసి, అరే రండ్రా మన సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని మా రామన్పేట వాళ్ళందరినీ పిలిపించాడు. సో రామన్నపేట మిత్రులందరికీ మీరే మొత్తం సినిమాని హిట్ చేయాలి. అందులో జర్నలిస్టులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, లైబ్రరీయన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు ఎలా వచ్చారో ఈ సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. లక్కీ నా ఫస్ట్ ఎస్ఐ,
ఆల్ ది బెస్ట్. తర్వాత ఇందులో నటించిన నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుందన్న, షార్ప్ కటింగ్ ఉంది ఎడిటర్స్కి అందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి లైఫ్ రావాలని. మహిపాలన్న చాలా పెద్ద పోస్ట్ నుంచి రిటైర్ అయ్యారు, డీన్ వరకు వెళ్ళి. ఆయన శిష్యులు చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన శిష్యులందరూ ఎప్పుడో డెబ్యూట్ అయ్యారు. మహిపాలన్న ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే మళ్ళీ పుట్టాడు ఇండస్ట్రీలో డెబ్యూట్ డైరెక్టర్గా, బిగ్ స్క్రీన్లో, స్మాల్ స్క్రీన్లో కాకుండా. మహిపాలన్న కూడా ఇంకా బిగ్ డైరెక్టర్ అవ్వాలని, ప్రతి సినిమాకి నన్ను కూడా పిలవాలని, నన్ను కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, మహిపాలన్న, ధనంజయ్ సార్, రోహిత్, భూషణ్, మెరీనా, లక్కీ, ఆ అమ్మాయిలు ఇద్దరి పేరు నాకు తెలియదు, సారీమా, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి? ఇలా రండి మీరు. సో చాలా రోజులు అయిపోయింది రజాకర్ వచ్చి. సో నెక్స్ట్ సినిమా ఎప్పుడు మేము అనౌన్స్మెంట్ చూడబోతున్నాం? మార్చిలో. ఏది చెప్పకపోతే బెటరు. ఓకే, మార్చిలో చెప్పేశారు, చెప్పకనే చెప్పేశారు. మార్చిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి సబ్జెక్ట్తో డన్. మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ. అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలని కోరుకుంటూ. నేను ఇంట్రడ్యూస్ చేసింది, హీరోయిన్ చేసింది నేనే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. సో